ఉంటారు కదా, మేజర్ గా హకీం అడ్డా దగ్గరనే ఈ ఏర్పాటు మొత్తం జరిగింది. అందరూ కూర్చోటానికి కంఫర్టబుల్ గా ఏర్పాటు అన్ని హకీం చేస్తారు కాబట్టి అక్కడ జరిగిన డెసిషన్ ఇది. తర్వాత హకీం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేల్ ఫిమేల్ రేషియో తగ్గిపోతున్న తరుణంలో అమ్మాయి కోసం 7 సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయిని కన్నందుకు హకీం మనందరం కూడా ఒకసారి కంగ్రాట్ చేద్దాం. రాబోయే 10 years తర్వాత మేల్ ఫిమేల్ రేషియో 50% పడిపోతుంది. 100 మేల్ కి 50 ఫిమేల్ డ్రాస్టిక్ గా పడిపోతుంది. ఇవి స్టాటిస్టిక్స్. కానీ ఇప్పుడు హకీం కూడా రకమైన ఇనిషియేటివ్ తీసుకున్నది చేద్దాం. తర్వాత వి వెల్కమ్ డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ అనాటమీ. అందరికీ I'm Dr. Gary from Zambia. Better of Indians. I'm RV 8329. ఇప్పుడు నా పేపర్ ఎత్తు అనేవాడు అనుకోండి, నాకు 27 పడుతుంది 29. కానీ నేను బిఎస్సీ ఎట్లా పాస్ అయినా నాకు తెలియదు. కానీ ఈ మధ్యనే కొంచెం మెచ్యూరిటీ అంటే లోకం కానీ నిజంగా నాకింత డాష్ అండ్ డాష్ ఉన్నాయని తెలుసు. అనుకుంటున్నాను అట్లా నిజంగా రియల్లీ నేను ఏ ఎగ్జామ్ ఎట్లా రాసినో ఎట్లా పాస్ అయినా 7.4 GPA ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. నేను నాయి రాస్తూ కొంతమంది రాశాను. నా వల్ల నేను రాసిన అన్ని వేరే వాళ్ళకి రాస్తే ఫెయిల్ అయింది వాళ్ళు. మరి డాక్టర్ మహేందర్ రెడ్డి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి భయంతో రాపిచ్చిండు. ఆయనకు ఒరిజినల్ గా 15 మార్కులు ఉండి నేను పోయి రాస్తే 11 వచ్చింది. నువ్వు పిలిపించిండు, ఏమిరా నువ్వు మంచిగా అనుకుంటే నన్ను నా పిరియాడికి పోగొట్టినావా, నాకేం తెలియదు, నాకు టెన్షన్ లా నిజంగా వచ్చినా కూడా మర్చిపోయింది. ఎట్లా చెప్తాను రా అంటే అన్నయ్య నా మీద అభిమానం ఏదన్నా కానీ మళ్ళీ నేను ఎవరితోటన్నా రాపించి పాస్ చేసిన. కాకపోతే ఆ మనిషి నేను ఎక్కడో చూసినటువంటి కరీంనగర్ గెస్ట్ హౌస్కి వచ్చిండు మినిస్టర్ అయిన తర్వాత. మొన్న పోయి నిలబడి నిన్ను ఎక్కడో చూసినట్టుంది అంటే నేను వెటర్నరీ డాక్టర్ అంటే గదేందిరా వెటర్నరీ ఏందిరా. నిజంగా ఆయన వెటర్నరీ చదువు కూడా మర్చిపోయింది. వెటర్నరీ అంటే ఒక అంటే నా ఫీలింగ్ అంటే మన ఇద్దరు డాక్టర్లు మా అందరికీ తెలుసు. ఎందుకంటే 81 నుంచి మాకున్నటువంటి చాలా ఉన్నాయి. అంటే సరే ఇంతకు ముందు ఉన్నాడు మరి గుర్తు చేసిండ్రో చేయలేదు కానీ మా నిక్ నేమ్స్ గుర్తు చేసిండ్రో 1/2 గాడు, నక్క, ముసలి, పాక్స్, గూడెం బ్యాచ్. ఒకసారి చేతినప్పుడు గూడెం బ్యాచ్ కేసర్లా వచ్చిందా. సో రియల్లీ అవి మధుర స్మృతులే. ముఖ్యంగా నేను అంటే ఒక రకంగా మా బ్యాచ్తో చాలా రోజులు దూరంగా ఉంది నేను. ఎందుకంటే ఎక్సెప్ట్ నేను కాకుండా చాలా వరకు కొన్ని సందర్భాల్లో కలుసుకున్నారు. కాకపోతే నేను హైదరాబాద్కి ఎప్పుడు దూరంగానే ఉన్నా. ఫస్ట్ పోస్టింగ్ మహబూబ్ నగర్, అది ఒక హిస్టరీ. సంజయ్ రెడ్డి నమస్కారం. నన్ను చూసి ఎన్నో అయితే సార్ మీరు నేను చూడలేదు సార్. సో నాలో అయితే కొంచెం మార్పు వచ్చింది అనుకుంటా.
తెల్లగానే ఎందుకంటే మా మిస్సెస్ మహిమ తాయత కట్టింది. దీంట్లో పెద్ద హిస్టరీ ఉంది, మరి టైం లేదు చెప్పాలంటే చెప్తా. కానీ కొత్తగూడెంలో ఉన్నప్పుడు నేను కూర్చున్న కుర్చీకి పాము వచ్చింది, చూసుకోలేదు. దాంట్లోనే కూర్చొని అది సడన్ గా చూసేసరికి సేమ్ డైరెక్షన్ లో ఇద్దరం పరిగెత్తాము. స్టెప్స్ మించి అది నా కాళ్ళలో, అది ఇద్దరం చిరంజీవి సినిమా లాగా కింద పడ్డది, ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకో 4 ఉన్నాయి కాబట్టి బాగా ఎక్సెస్ వస్తుంటే జస్ట్ చిన్న పట్టేశారు. సో ఎప్పుడైనా కొంచెం సెంటర్ ఆఫ్ డిట్రాక్షన్ అనేది ఉండేది కదా. సో ఇక మా మిస్సెస్ గురించి ఇంతకుముందు మా రవి చెప్పినట్టు, అంటే వాళ్ళ మిస్సెస్ ఇప్పుడు మన్సూర్ సార్ కూడా మాకు మంచి, మా సీనియర్ అయినా కూడా మా క్లాస్మేట్ సుధా వాళ్ళ కాబట్టి మాకు మంచి క్లోజ్ అసోసియేషన్. వాళ్ళు మాకు ఒక గైడెన్స్ లాగా ఉండేవారు. సో అంటే మమ్మల్ని నిజంగా మా నల్గొండలకి ఒక స్పెషాలిటీ ఉండేది. మేధావులమా లేకపోతే మా డాక్టర్ యాదగిరి, ఇప్పుడు వాడు అన్నారు కదా ప్రజెంట్ సార్ అనేసరికి ఖచ్చితంగా హకీం గారు అయితే 2వ 3వ నెంబర్కి వాడు వేస్తారు అనేది. కొంచెం మా ఫ్రీక్వెన్సీ ఎందుకు మరి అది మనసు చెప్పాలి, అది నల్గొండలకి స్పెషాలిటీ ఎందుకు. నువ్వు నల్గొండ కాదు కానీ సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మా వాళ్ళ గురించి ఇప్పుడు మధ్యలో అయిపోయినాయి కదా. సో కొన్ని సెన్సార్ ఉన్నాయి, ఇచ్చేస్తానా, నాకు రాలేదు కదా. ఇంతకంటే ఆనందం ఏమిటో చెప్పి కానీ మనం మంచిగా మాట్లాడుకున్న తర్వాత ఏం ప్రోగ్రామ్ ఏం లేవు కదా. ప్రమోద్ వేసినటువంటి చిత్రాలు చాలా మాకు మధ్యలో వెలుగుతూనే ఉంటాయి. దాని గురించి సో నాకైతే నా జీవితం లోపల నేను ఏం చేసినా కూడా నన్ను పూర్తిగా సమర్థించిన మా శ్రీమతికి అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నన్ను భరిస్తున్నందుకు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 1 2 + 3. పెద్దమ్మాయి అనుష, షీ ఈస్ స్టడీయింగ్ MBBS ఫైనల్ ఇయర్. నా పేరు అఖిల, నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను ఇక్కడ విజయలో. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. Hi guys, this is Arvind and I'm studying junior inter. Chaitanya Malapur. కంట్రోల్ చేస్తుంది మా మిస్సెస్. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువ మాట్లాడు. నా పేరు లత, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకన్న. చాలా సుదీర్ఘంగా వెంకన్న చెప్పడం జరిగింది. ఒక ఇన్సిడెంట్స్ ఏంటంటే వెంకన్న పెళ్లికి మేమందరం కూడా గురజాల వెళ్ళడం జరిగింది. గురజాల వెళ్తే అందరం పడుకొని ఉన్నాం నైట్.
పొద్దున్నే చూస్తే బాణలు వచ్చేస్తా ఉంది, బాణలు కళ్ళు వచ్చేస్తా ఉంది. మొత్తం కూడా ఏంటంటే అంతా దాదాపుగా కొత్త వాళ్ళే. వాళ్ళు అంతా ఏం చేశారంటే పూర్తిగా సేవించడం జరిగింది. సురాపాను 2 గొర్రెపొట్టేలు కూడా అలా చేపించాడు. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బ్యాక్ వస్తా ఉన్నాం. బ్యాక్ వస్తా ఉంటే కాశీనాథ్ యాదవ్ అని నేపాల్ క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన హైదరాబాద్ వచ్చేటప్పటికి 5 సార్లు బస్ ఆఫ్ చేశాడు. వరంగల్కి 5 టైమ్స్ బస్ ఆఫ్ చేసి అందరు ఉండబట్టి ఆగి ఆయన పని కానిచ్చారు. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ హకీంని లేట్ గా చెప్తా ఉంటానంటారు కదా, 2-3 పిలిచిన తర్వాత చెప్పేవాడు. ఆయన స్టార్టింగ్ టబుల్, ఆయన లేచేటప్పటికి 2-3 నంబర్లు అయిపోతా ఉంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ డాక్టర్ ప్రమోద్, ప్రొఫెసర్ ఆఫ్ అనాటమీ. ఏంటంటే మన బ్యాచ్ లో అనాటమీ దగ్గర నుంచి సర్జరీ వరకు కూడా ప్రొఫెసర్లు ఉన్నారు 83 బ్యాచ్ లో. ప్రమోద్ ప్లీజ్ కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్. నేను కూడా తెలుగులోనే మాట్లాడతాను. ఐఎమ్ గోయింగ్ టు కాల్ హర్, ప్లీజ్ కమ్. అదే మాకు అలవాటు లేదు, క్లాస్ ఎప్పుడు అలవాటు వినేది లేదు. నేను కూడా బెంచ్ లో ఆల్వేస్ లాస్ట్ లోనే కూర్చునేవాడిని. కూర్చొని వాళ్ళు చెప్పినట్టు బొమ్మలు వేసేవాడిని. అది ఎప్పుడు రాదు, ఏ రోజు కూడా సరిగా వినలేదు. మా క్లాస్మేట్స్ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, అందరు క్లాస్మేట్స్ ఉన్నారు. ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ who is classmate to my senior batch, classmate to my present batch, and also classmate to my junior batch. అందుకనే పేరు కాలేదు. 1 year నిజాం కాలేజ్లో తిరిగినప్పుడు మా బ్యాచ్ వాళ్ళు అట్లా ఒకసారి మెడికల్ కాలేజ్ ట్రై చేస్తే అది అటే పోయింది. నేను మళ్ళీ వచ్చినాను మా జూనియర్ బ్యాచ్ తోనే. సీనియర్ 1 year senior, school senior. Okay, she is my wife, Dr. Vijay. He is my younger son, Mr. Dheeraj. They will introduce themselves. నా గురించి మా క్లాస్మేట్స్ చాలా మంది తెలుసు. ఐ థింక్ ద నెక్స్ట్ 3-4 hours నా గురించి అందరికీ తెలిసిపోతుంది. I give this mic to my wife. My name is Dheeraj. I am from class 5, Future Kids, Manakalamguda. నా పేరు విజయ. నేను కూడా సేమ్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. సో యాక్చువల్గా కాలేజ్లో మాట్లాడి వాళ్ళు జస్ట్ వినడానికి వచ్చాను. ఐ జస్ట్ వాంట్ టు సిట్, రిలాక్స్ అండ్ లిసన్ టు వాట్ ఆల్ యూ సే. మా ఎల్డర్ సార్ ఇంకా 12th class కంప్లీట్ చేసి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఆయన రావడానికి కొంచెం ఒప్పికగా అన్నాడు. యూనిక్ థింగ్ ఏంటంటే ఆల్ ఆఫ్ us have a different shape today. Because all of us went to Lord Balaji, we have come here, and surprisingly రఘునందన్ నాకు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమన్నాడు. నేను అట్లా మేమంతా షేప్ సరిగా లేదంటే చాలా యూనిక్గా ఉంటుంది అన్న. జుట్టు ఉన్నా లేనంటే 2 సేమే. బట్ ఐ రియల్లీ ఎంజాయ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ లైక్ టు స్పెండ్ మోర్ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇక డాక్టర్ సునీత 2-3 నిమిషాల్లో మనతో జాయిన్ అవుతుంది. 83-70 అనుకుంటా, అంటే 70. ఓకే. తర్వాత అందరికి సర్ప్రైజింగ్ కార్యక్రమం. మన క్లాస్మేట్స్ ఇన్సూరెన్స్గా 83లో జాయిన్ అయినా కానీ అంతకంటే కొద్ది కాలం ముందు నుంచి కూడా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం 25 years సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసిన బ్యాచెస్ 4 ఉన్నాయి. మేము 4 ఉన్నాయి అనుకుంటున్నాం. అంటే 80-90 కంటే ముందు మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిల్వర్ జూబ్లీలో ఉంటారు. ఫస్ట్గా డాక్టర్ భిక్షపతి అండ్ ఫ్యామిలీ ప్లీజ్ కమ్. వాళ్ళకి మనం సన్మానం చేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు కూడా రండి. పిల్లలు వాళ్ళ చేతికి దండలు ఇస్తారు, వాళ్ళు దండలు మార్చుకోండి. ఇక్కడ
ఎందుకు పుట్టలేదురా రిలీజ్ అయ్యారు. దండలు సాయంత్రం తీయగలరు. థ్యాంక్ యూ ఫర్ ఎందుకంటే మేము చిన్నప్పుడు పెళ్లి చేస్తే అప్పుడు ఏం అర్థం కాలేదు, కానీ ఇప్పుడైతే అందరి సమక్షంలో ఒక